ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ విశ్వంలో ప్రతిదానికి ఒక ప్రారంభం ఉంటుంది. ప్రతి జీవికి ఒక జన్మ ఉంటుంది. కాని ఒక దేవుడు మాత్రం జన్మ లేకుండానే ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరమేశ్వరుడు, శివుడు. శివుడు ఎవరు? ఆయనకు తల్లిదండ్రులు ఎందుకు లేరు? ఎందుకు శివుడు శ్మశానంలో ఉంటాడు? ఎందుకు ఆయన శరీరమంతా భస్మంతో కప్పబడి ఉంటుంది? ఆయన మెడలో పాము ఎందుకు ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే శివుడి గొప్పతనం మీకు మరింత అర్థమవుతుంది. ఈ విశ్వాన్ని చూస్తే మనకు ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. అనంతమైన ఆకాశం, ప్రకాశించే సూర్యుడు, చల్లని చంద్రుడు, నక్షత్రాలు, పర్వతాలు, సముద్రాలు, అడవులు, నదులు, కోట్లాది జీవరాశులు. ఇవన్నీ ఎప్పటినుంచో ఉన్నాయా, లేక ఎప్పుడో ఒక సమయంలో సృష్టించబడ్డాయా? హిందూ ధర్మ గ్రంథాల ప్రకారం ఈ విశ్వానికి కూడా ఒక ఆరంభం ఉంది. కాని ఆ సృష్టికి ముందు భూమి లేదు, ఆకాశం లేదు, సూర్యుడు లేదు, చంద్రుడు లేదు, కాలం కూడా లేదు. ఆది అంతం లేని పరబ్రహ్మతత్వం. ఆ పరబ్రహ్మ స్వరూపమే మహాదేవుడు, పరమేశ్వరుడు, శివుడు. శివుడు ఒక సాధారణ దేవుడు కాదు. ఆయనను ఆది కూడా కాదు, అంతం కూడా కాదు అని వేదాలు వర్ణిస్తాయి. అందుకే ఆయనను మహాకాలుడు, స్వయంభూ, పరబ్రహ్మ అని పిలుస్తారు. మనం పుట్టిన ప్రతి మనిషికి తల్లిదండ్రులు ఉంటారు. ప్రతి జీవికి జనం ఉంటుంది. కాని శివుడికి జననం లేదు. ఆయనను ఎవరూ సృష్టించలేదు. ఆయన ఎప్పటినుంచో ఉన్నాడు. అందుకే శివుడిని అజన్ముడు అని కూడా అంటారు. శివుడు కేవలం ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ విశ్వం